ప్రభాస్కు అర్షద్ వార్సీకు మధ్య జరిగిన వివాదం దేశం మొత్తం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అర్షద్ వార్సాని తప్పుపడుతూ చాలా మంది ట్వీట్స్ కూడా చేశారు. సౌత్ ఇండియా సినిమా ప్రియులు ప్రభాస్కు సపోర్టుగా నిలిస్తే హిందీ బెల్టులో చాలా మంది అర్షద్ వార్సాకు మద్దతు ఇచ్చారు. ఈ వివాదం సోషల్ మీడియాలో ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉంది. అయితే ఇప్పుడు మరోసారి వీరిద్దరి మధ్య యుద్ధం మొదలు కానుంది. అయితే ఈసారి సోషల్ మీడియాలో కాదు, థియేటర్స్లో. అదెలా అంటే ప్రభాస్ మొదటిసారి ఓ హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా పేరు ది రాజాసాబ్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. దీంతో కల్కి తర్వాత రిలీజ్ కాబోతున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ ఇదే కానుందని ఖరారయ్యింది. ఈ మధ్య కల్కి వచ్చి ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కొల్లగొట్టిన ప్రభాస్ ఇప్పుడు పూర్తి డిఫరెంట్ జానర్లో మారుతి డైరెక్షన్లో తొలిసారి ది రాజాసాబ్తో రాబోతున్నాడు. దాంతో ది రాజాసాబ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే రాజాసాబ్ రిలీజ్ డేట్కే అంటే ఏప్రిల్ 10నే అర్షద్ వార్సీ, అక్షయ్ కుమార్ కలిసి నటించిన జాలీ LLB 3 రిలీజ్ కాబోతోంది. జాలీ LLB 2013లో వచ్చిన ఈ కామెడీ అండ్ క్రైమ్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 2017లో పార్ట్ 2 కూడా వచ్చింది. ఇప్పుడు జాలీ LLB పార్ట్ 3లో కూడా రాబోతోంది. ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అర్షద్ వార్సీ ఫుల్ కామెడీ చేస్తాడంటున్నారు. దాంతో ఖచ్చితంగా రాజాసాబ్కు జాలీ LLB 3కి మధ్య హిందీ బెల్టులో పోటీ ఉంటుంది. ఓపెనింగ్స్ విషయంలో ఒకరికొకరు టఫ్ ఫైట్ ఇస్తాడంటున్నారు. ఇక అర్షద్ వార్సీ వివాద విషయానికి వస్తే కల్కి ప్రభాస్ కెరియర్లో ఇదొక భారీ వసూళ్ల చిత్రంగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ను చూస్తే తనకు జోకర్లా అనిపించాడని, మేల్ గిబ్సన్లా గంభీరంగా కనిపించాల్సిన ప్రభాస్ అందుకు భిన్నంగా కనిపించేసరికి తనకు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నాడు. ప్రభాస్ను మ్యాడ్ మ్యాక్స్ సినిమా తరహాలో చూడాలనుకుంటున్నానని, కానీ కల్కి చిత్రంలో ఆయన వేషాధరణ ఎందుకు అలా ఉందో అర్థం కావటం లేదని అర్షద్ వార్సీ పేర్కొన్నాడు. ప్రభాస్పై నా అభిప్రాయం చెప్పడానికి చాలా బాధపడుతున్నానంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అర్షద్ వార్సీ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు, తెలుగు సినిమా స్టార్స్ మండిపడుతున్నారు.